సెంట్రల్ గవర్నమెంట్‌లోని కోల్ ఇండియా లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న 434 ఉద్యోగాలను భర్తీ చేయడానికి అఫీషియల్‌గా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కోల్ ఇండియా లిమిటెడ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కింద ఒక ఏ గ్రేడ్ మహారత్న కంపెనీ, పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కోల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కోల్ ఇండియా లిమిటెడ్ ఒక పెద్ద సంస్థ. ఇందులో 2,25,000 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. ఇందులో మీరు కూడా వర్క్ చేయాలనుకుంటే ఈ నోటిఫికేషన్లోని జాబ్స్కి అప్లై చేసి పొందవచ్చు. ఇక ఈ జాబ్స్కి అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చి February 14th, 2025. ఇక జాబ్ డీటెయిల్స్ అంటే మొదటగా మనము మేనేజ్మెంట్ ట్రైనీ అనే పోస్ట్కి అప్లై చేసుకోవాలి. మేనేజ్మెంట్ ట్రైనీ అనేది 1 year ట్రైనింగ్ పీరియడ్. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత E3 గ్రేడ్గా రెగ్యులరైజ్ చేస్తారు. స్టార్టింగ్లో మనకి బేసిక్ పే 50,000తో మనకి 1,00,000 వరకు శాలరీ వస్తుంది. ఈ బేసిక్ అంటే ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత రెగ్యులరైజ్ చేసిన తర్వాత శాలరీ 1,35,000 వరకు వచ్చే అవకాశం ఉంది. రెగ్యులరైజ్ అయిన తర్వాత బేసిక్ పే 60,000, ఇతర అలవెన్స్లు అన్నీ కలిపి 1,30,000 పైగా శాలరీ అనేది వస్తుంది. ఈ 60,000 బేసిక్ పేతో పాటుగా ఏ బెనిఫిట్స్ ఇస్తారో చూద్దాం. డియర్నెస్ అలవెన్స్ అనేది వస్తుంది. ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో డియర్నెస్ అలవెన్స్ 53% ఉంది. దాంతోపాటు HRA హౌస్ రెంట్ అలవెన్స్, ఇతర అలవెన్సెస్ వచ్చేసి క్యాఫ్టేరియా అలవెన్స్, మెడికల్ ఫెసిలిటీస్, CMPF, అలాగే CMPS గ్రాట్యుటీ, ఇవన్నీ కూడా యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం వర్తిస్తాయి. ఇక పోస్టింగ్ దేశవ్యాప్తంగా ఉన్న కోల్ ఇండియా లిమిటెడ్కి ఏదైతే సబ్సిడీ కంపెనీస్ ఉన్నాయో వాటిలో పనిచేయాల్సి వస్తుంది. ఇవన్నీ కోల్ ఇండియా లిమిటెడ్ కింద పనిచేసే కంపెనీస్. ఇవి గవర్నమెంట్కి సంబంధించినవే. వాటిలో జాబ్ చేయాల్సి ఉంటుంది. ఇక జాబ్ పోస్టింగ్ వచ్చేసి జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత 3 చాయిసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ చాయిసెస్లో మీకు దగ్గరలోని అనుకూలమైన ప్లేసెస్లో ఆర్డర్స్లో పెట్టుకుంటే మీకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. 3 ఆప్షన్స్ ఇస్తారు. ఏజ్ లిమిట్ వచ్చి అప్పర్ ఏజ్ లిమిట్ 30 years వారు అప్లై చేసుకోవచ్చు. OBC వారికి 3 సంవత్సరాలు, SC ST 5 సంవత్సరాలు, ఫిజికల్లీ డిజేబుల్డ్ వారికి 10 years ఏజ్ రిలాక్సేషన్స్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం వర్తిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ అగ్రిమెంట్ బాండ్. సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది రాయించాలి 3 లక్షల రూపాయలకు. మనం జాబ్కి సెలెక్ట్ అయితే 3 లక్షలకు సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ రాయించాలి. ఎందుకంటే మనం జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మినిమం పీరియడ్ 6 months అంటే 5 సంవత్సరాల పాటు ఈ కంపెనీలో వర్క్ చేస్తాము అనే అగ్రిమెంట్ బాండ్. ఒకవేళ 5 సంవత్సరాలు అంటే 60 months లోపు రిజైన్ చేయాలనుకుంటే ఈ 3 లక్షలు పే చేయాల్సి ఉంటుంది. దీన్ని కూడా మనం ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు. మనం జాబ్లో జాయిన్ అయిన మంత్ నుండి ప్రతి నెల 5,000 మన శాలరీలో కట్ చేసుకుంటారు. ఈ 60 months కంప్లీట్ అయిన తర్వాత జాబ్లో ఉంటే మొత్తం 3 లక్షలు రీఫండ్ చేస్తారు. మధ్యలో రిజైన్ చేస్తే మాత్రం 3 లక్షల అమౌంట్ పే చేయాల్సి వెళ్ళాలి. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ అంటే నోటిఫికేషన్లో ఇవ్వలేదు. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అయితే ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆప్షన్స్ ఉంటుంది. మనం ఏవైనా 3 ఎగ్జామినేషన్ సెంటర్స్ని ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇవి ఏపీలో అయితే విజయవాడ, వైజాగ్, విజయనగరం, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, గుంటూరు, కాకినాడ ఎగ్జామినేషన్ సెంటర్స్. తెలంగాణలో అయితే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ఎగ్జామినేషన్ సెంటర్స్.
వీటిలో ఏవైనా 3 సెంటర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఏ సెంటర్స్ కన్వీనియంట్గా దగ్గరగా ఉంటాయో వాటిని చూస్ చేసుకోవచ్చు. 3 సెంటర్స్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే కాకుండా దేశంలో వివిధ రాష్ట్రాల్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. వ్యాకెన్సీస్ గురించి చూస్తే బ్యాక్లాగ్ వ్యాకెన్సీస్ అండ్ ఫ్రెష్ వ్యాకెన్సీస్ అని ఇచ్చారు. ఫ్రెష్ వ్యాకెన్సీస్ 358, బ్యాక్లాగ్ వ్యాకెన్సీస్ 76, అన్నీ కలిపి మొత్తంగా 434 వ్యాకెన్సీస్ అని ఇచ్చారు. ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాకెన్సీస్ ఉన్నాయి. అన్నీ కూడా మేనేజ్మెంట్ ట్రైనింగ్ అనే వ్యాకెన్సీసే. కమ్యూనిటీ డెవలప్మెంట్లో 20 పోస్టులు ఉన్నాయి. ఎన్విరాన్మెంట్కి సంబంధించి 20 పోస్టులు ఉన్నాయి. ఫైనాన్స్ సంబంధించి 103 పోస్టులు ఉన్నాయి. లీగల్ 18, మార్కెటింగ్ అండ్ సేల్స్ 25, పర్సనల్ అండ్ హెచ్ఆర్ 97, మెటీరియల్స్ మేనేజ్మెంట్ 44, సెక్యూరిటీ 31, కోల్ ప్రిపరేషన్స్ 68. టోటల్గా 434 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కమ్యూనిటీ డెవలప్మెంట్కి మినిమం 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ లేదా రూరల్ డెవలప్మెంట్ లేదా కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రాక్టీస్ లేదా అర్బన్ అండ్ రూరల్ కమ్యూనిటీ డెవలప్మెంట్ లేదా రూరల్ అండ్ ట్రైబల్ డెవలప్మెంట్ లేదా డెవలప్మెంట్ మేనేజ్మెంట్ లేదా రూరల్ మేనేజ్మెంట్ 60% మార్క్స్ పాస్ అయి ఉండాలి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ విత్ స్పెషలైజేషన్స్ 60% మార్క్స్తో పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎన్విరాన్మెంట్, ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ విత్ మినిమం 60% మార్క్స్ లేదా ఇంజనీరింగ్ డిగ్రీ విత్ పీజీ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఇక ఫైనాన్స్, సిఏ ఆర్ ఐసిడబ్ల్యూఏ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఇంకా లీగల్ 3 years లేదా 5 years డ్యూరేషన్లో గ్రాడ్యుయేట్ ఇన్ లా ఎవరైతే చేసి ఉంటారో వారు అప్లై చేసుకోవచ్చు. మార్కెటింగ్ అండ్ సేల్స్ 2 years ఎంబీఏ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. మెటీరియల్స్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వారు విత్ 2 years ఎంబీఏ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. పర్సనల్ అండ్ హెచ్ఆర్ ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ అనేది హెచ్ఆర్ లేదా ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేదా పర్సనల్ మేనేజ్మెంట్ లేదా ఎంహెచ్ఆర్ఓడి లేదా ఎంబీఏ లేదా మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ విత్ హెచ్ఆర్ మేజర్గా స్పెషలైజేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. సెక్యూరిటీ వీటికైతే ఎనీ గ్రాడ్యుయేషన్ వారు అప్లై చేసుకోవచ్చు. కోల్ ప్రిపరేషన్కి బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ కెమికల్ లేదా మినరల్ ఇంజనీరింగ్ లేదా మినరల్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. సెక్యూరిటీ డిసిప్లిన్ పోస్ట్ జాబ్కి 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని నోటిఫికేషన్లో ఇచ్చారు. అది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఓన్లీ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. ఇంటర్వ్యూలు అలాంటివి ఏవీ లేవు. ఓన్లీ ఒక టెస్ట్ మాత్రమే, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1లో జనరల్ నాలెడ్జ్, అవేర్నెస్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ జనరల్ ఇంగ్లీష్. పేపర్ 2లో ప్రొఫెషనల్ నాలెడ్జ్, మన సబ్జెక్ట్కి ఏదైతే ఉంటుందో దాని నుండి 100 క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. నెగిటివ్ మార్క్స్ లేవు. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది. ఒకేసారి పేపర్ 1 అండ్ పేపర్ 2 కండక్ట్ చేస్తారు. 3 hours టైం ఉంటుంది. ఇక మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని అని ఇవ్వడం జరిగింది. జనరల్
ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 40 మార్క్స్ ఇన్ ఈచ్ పేపర్, ఓబీసీ వాళ్ళకైతే 35 మార్క్స్ ఇన్ ఈచ్ పేపర్, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళకైతే 30 మార్క్స్ ఇన్ ఈచ్ పేపర్. అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్ ఆర్ ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారు 1180 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ డిజేబుల్డ్ వారు పే చేయాల్సిన అవసరం లేదు. అప్లై చేయాలనుకున్న వారు ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాయి, అప్లై చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లాస్ట్ డేట్ February 14, 2025. థ్యాంక్ యూ.